ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఈ సాయంకాల సెషన్లో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో అట్టి మాటలు ధ్యానించుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయం 16వ వచనం. ప్రభువే మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. కయ్యూను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు కయీను హేబేలును చంపిన తర్వాత దేవుని శాపం కయీను మీదకి వచ్చిన తర్వాత ఆ భయంకరమైన ఉగ్రత కయీను మీదకి వచ్చింది. ఆ శాపం భయంకరమైన శాపం వచ్చింది. ఆ శాపం వచ్చిన తర్వాత అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనునకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజ ప్రియులారా, ఇక్కడ చూస్తే దేవుని సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. అంటే దేవుని సన్నిధి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు అనే కంటే దేవుడు ఆ సన్నిధి నుంచి త్రోసి వేసాడని చెప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కయీన్ని ఎందుకు త్రోసివేశాడు అంటే కయీను క్రియలు మంచివి కాదు కాబట్టి. ఎప్పుడు కూడా కయీను క్రియలు మంచివి కాదు కాబట్టి దేవుడు తోసివేశాడు. కయీను, నీవు సత్క్రియ చేసినలా నీవు తల ఎత్తుకొనవా? చూడండి పిల్లరా, కయీను చేసింది ఏంటంటే అన్నదమ్ములు ఇద్దరు కలిసి బలి అర్పించారు. ఇద్దరు కూడా బలి అర్పించారు. ఆ బలి అర్పించినప్పుడు కయీను సత్క్రియ చేయలేదు. హేబేలు సత్క్రియలు చేసుకుంటూ వచ్చాడు. హేబేలు శ్రేష్టమైనవి బలిసినవి దేవునికి అర్పించాడు. కయీను తన పండించిన పంటలోంచి ఇద్దామా వద్దా అని చెప్పి అర్పించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కయీను అర్పణ తృణీకరించబడింది, హేబేలు అర్పణ స్వీకరించబడింది. ఈ స్వీకరించబడిన వెంటనే కయీనులోకి ఈర్ష్య వచ్చింది. అంటే నా అర్పణనే దేవుడు తృణీకరిస్తాడా? నా అర్పణ తోసివేస్తాడా? మరి వాడి అర్పణ ఎందుకు స్వీకరించాలి? వాడిది కూడా తోసివేయొచ్చు కదా. మనిషి స్వభావం కాదు ఇది. ఎవరి స్వభావం అంటే అపవాది యొక్క స్వభావం. అందుకే ఇలాంటి స్వభావం కలిగి వాడిని కయీను స్వభావం కలిగిన వాడు అంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ స్వభావం కలిగిన లోకంలో ఎక్కువ మంది ఉంటారు. వాడు మాత్రమే బ్రతకాలి, వాడు మాత్రమే ఉండాలి, వాడు మాత్రమే తినాలి. వాడు సొంత రక్త సముద్రుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు, బంధువే కావచ్చు, ఎవరైనా సరే వాడు తింటే వీడు తట్టుకోలేడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ ఎవరన్నా వాడు పొగిడినా వీడు తట్టుకోలేడు. వీడికంటే ముందు వాడికి ఏమన్నా ఎదొచ్చినా తట్టుకోలేడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి కయీను స్వభావం కలిగిన వారు చాలా మంది మన లోకంలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కయీను తోసివేయడానికి కారణం ఏంటంటే హేబేలునే అతను చంపేశాడు. తన సొంత తమ్ముడిని చంపేశాడు. ఎందుకంటే ఇతడు చేయలేంది అతడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇతను దేవునికి నైవేద్యం అర్పించలేకపోయాడు. దాంట్లో దోషం ఉంది. ఆ నైవేద్యంలో అపవిత్రత ఉంది. ఎందుకంటే మనపూర్వకంగా అర్పించలేదు కాబట్టి తృణీకరించాడు. దేవుడు నాకు అక్కర్లేదు, తోసివేశాడు. ఇతను మనస్ఫూర్తిగా నా దేవునికి నేను ఇస్తున్నా, నా ప్రభువుకి నేను ఇస్తున్నా అని చెప్పి మనస్ఫూర్తిగా ఇచ్చాడు. దాంట్లో శ్రేష్టమైనది ఇచ్చాడు కాబట్టి ఇతని అర్పణ వెనువెంటనే అంగీకరించబడింది. అంటే దేవుని దృష్టిలో వీడు మేలు పొందాడు, దేవుని దృష్టిలో మెప్పు పొందాడు. దేవుడు వీడిది అంగీకరించాడు అర్పణ, నా అర్పణ తృణీకరించాడు అనే ఈర్ష్య వచ్చింది. అపవాది యొక్క ఆ స్వరబడింది వాడిలో. ఆ స్వరబడిన వాడిని ఏం చేశాడు? తన తమ్ముడిని చంపేశాడు. దేవుడు వెంటనే అడుగుతున్నాడు, కయీను నీ తమ్ముడు ఎక్కడ?
నా తమ్ముడికి ఏమన్నా, నా తమ్ముడికి నన్ను ఏమన్నా కావలి పెట్టావా నువ్వు? నా తమ్ముడికి నేను కావలిగా ఉన్నానా? నన్ను అడుగుతున్నావు, నాకేం తెలుసు నా తమ్ముడి గురించి? కయీను, ఇదిగో చూడు, నీ తమ్ముడి యొక్క రక్తము నాకు మొరపెడుతుంది. దేవునికి మహిమ కలుగును. ఏం మొరపెడుతుందంట? కయీను యొక్క రక్తము దేవునికి మొరపెడుతుంది. ఏబేలు యొక్క రక్తము మొరపెడుతుంది. నా అన్న నన్ను నిష్కారంగా చంపేశాడు ప్రభువా. దేవునికి మహిమ కలుగును. నరహంతకుడు, భూమి మీద మొట్టమొదటి నరహంతకుడు కయీను. వాడి స్వభావం ఈ రోజున చాలా మందిలో ఉంది. అందరూ చూడటానికి మంచిగానే కనపడుతుంటారు, మంచిగా మాట్లాడుతుంటారు, వెనకాల గోతులు తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ కయీను గారి స్వభావం అంతా కూడా తట్టుకోలేడు. ఆఖరికి ఎలా ఉంటుంది, వీళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే, వాడు కుటుంబీకులు తిన్నా సరే వీడు తట్టుకోలేనంత స్వభావం కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును కాదు. ఎంతవరకు వాడు కడిపే, ఎదుటివాడు సొంత రక్త సంబంధికుడు తిన్నా సరే వీడు తట్టుకోలేడు. దేవునికి మహిమ కలుగును కాదు. అందుకనే ఈ కయీను దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడ్డాడు అని చెప్పుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును కాదు. కయీను దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడ్డాడు. ఎందుకంటే తన క్రియలు చెడ్డవి కాబట్టి. దేవునికి మహిమ కలుగును కాదు. పాపం నుంచి వేరు చేయబడ్డాం. పాపం వల్ల మనము దేవుని నుండి వేరు చేయబడుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును కాదు. మనం పాపం చేసామనుకోండి, దేవుని ముందు మనం నిలవలేం. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత ముందు మనము నిలవలేం. కాబట్టి పాపం చేసిన వాడు దేవుని ముందు నిలవలేడు. దేవునికి మహిమ కలుగును కాదు. నిజమే ప్రియులారా, పడిపోయిన దేవదూతలను చూద్దాం మనం. దేవదూతలు కొన్ని ఆకాశం నుంచి పడిపోయాయి. సాతాను, అతనితో పాటు పాపంలో పడిపోయిన దేవదూతలు యెహోవా పరిశుద్ధ సన్నిధి నుండి త్రోసివేయబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అపవాది గాడు ఏం చేశాడు అంటే, మనసులో అనుకున్నాడు, దేవుని సింహాసనం చూసి, సింహాసనం పైగా నేను ఎగురుతున్నాను కదా, నేను కూర్చోవాలని ఒక ఆశ కలిగింది సింహాసనం మీద. మనసులోనే అనుకున్నాడు, బయటికి అనలా. కానీ దేవుడు హృదయాన్ని పరిశీలించే దేవుడు కదా, దేవునికి తెలిసిపోయింది. వెంటనే అక్కడి నుంచి తోస్తే వాడు భూమి మీద పడిపోయాడు. వాడు అక్కడి నుంచి చూస్తే భూమి మీద పడిపోతున్నాడు. పడిపోతూ ఏం చేశాడంటే, కొంతమంది దేవదూతలు చేతులు పట్టుకున్నారు. వాళ్ళు ఒక్కరికొక్కరు రెక్కలు పట్టుకొని నిలబడి ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు. చేతులు పట్టుకొని ఒకరికొకరు ఆరాధిస్తుంటారు. అలా ఆరాధించేటప్పుడు కొంతమంది వాడితో పాటు ఉన్నవారు, వాడు అనుచరులుగా ఉన్నవారు, వాడి కింద ఉన్న వారంతా కూడా గుంపు కిందకి పడిపోతుంటే వెంటనే దేవుడు ఏం చేశాడు, ఆకాశాన్ని వాడిని కిందకి తోసి ఆకాశాన్ని మూసివేశాడు. అంటే మళ్ళీ పైకి రాకోకుండా. ఇప్పుడు వీడు చూస్తే, కయీను గాడు చూస్తే భూమి మీద పడ్డాడు. ఈ వాడితో పాటు పడిన దూతలు కొన్ని ఆకాశం మూయబడి మధ్యాకాశంలో నిలిచిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవే వాటిని వాయుమండ సేన అంటారు. ఈ వాయుమండలో నిలిచిపోయిన కొన్ని దూతలు, ఈ అపవిత్రమైన దూతలు, కొన్నేమో వారితో పాటు భూమి మీద పడిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యూదా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, వాడికి చాలా ప్రధానత్వం ఇచ్చాడు ప్రభు, ఆధిక్యతనిచ్చాడు. ఎంతటి ఆధిక్యత అంటే, అందరికంటే కూడా ప్రధానమైన దూత, అందరికంటే హెచ్చించబడిన దూత. వాడిని అత్యంత ఘనంగా తీర్చిదిద్దాడు దేవుడు. వాడిని చూడంగానే అర్థమైపోతుంది, అందరికంటే ఉన్నతమైన స్థానంలో వాడిని నిలబెట్టాడు. వాడికి ఉన్నతమైన స్థానం ఇచ్చాడు దేవుడు. కానీ దాన్ని వాడు నిలుపుకోలేకపోయాడు. చదవమ్మా. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తన నివాస స్థలములను విడిచి దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కట్టిక చీకటిలో నిత్య పాశములతో
ఆయన బంధించి భద్రము చేశాడు. దేవునికి మహిమ కలుగుగా. నిత్య పాశములో ఆ దేవదూతను బంధించాడు. అసాధారణ నిత్య నివాసంలో బంధించాడు. బంధించి వాడిని భద్రపరిచాడు ఆయన దిన రాకడ కోసం. దేవునికి మహిమ కలుగుగా. వారికి ఇచ్చిన ఆధిక్యత అంత ఇంత కాదండి. ప్రధానత్వాన్ని ఇచ్చాడు. అంటే దూతలందరిలో కోటాను కోట్ల దూతలందరిలో కూడా వీడు ప్రథముడు. నిత్యము దేవుని ఆరాధించే దూతలందరిలో కూడా ప్రథముడు. అన్ని ఆధిక్యతలు ఇచ్చి అంత వాడిని గణపరిచి ఉన్నతమైన స్థలంలో నిలబెడితే వాడు అక్కడి నుంచి తప్పిపోయి పడిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లారా, ఆ మహాదినము కోసం, ఆ తీర్పు కోసం వాడు పాతాళంలో బిగించబడి ఉన్నాడు. బంధకములు బంధించబడి ఉన్నాడు. వాడి అనుచరులు లోకం మీద తిరుగుతూ ఉంటారు. వాడి అనుచరులు లోకం మీద తిరిగి వాడిని వీడిని పట్టి పీడిస్తూ, వాడిని వీడిని అపవాది వాడి తలంపులు, వాడి క్రియలు, వీళ్ళు కైనిగడి తలంపులు వాళ్ళకు పుట్టిస్తూ ఉంటాడు. ఎంతవరకు ఎదట వాడిని చూసి ఓర్చుకోలేడు వాడు. ఎంతవరకు కూడా మంచితనం వాడికి పనికిరాదు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే వాడు ముందు నుంచి కూడా మొట్టమొదటి నరహంతకుడు కైనిగాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఆలోచించాలి. ఈ కైని యొక్క స్వభావం కలిగిన వారు అంటే వారిని చూడగానే వీడు అపవాది సంబంధులు అని మనం గుర్తెరగాలి. వాడు పాతాళంలో బంధించబడి ఉన్నాడు అపవాది. వాడి యొక్క అనుచరులు భూమి మీద సంచరిస్తూ ఉన్నారు. అంతేకాదు, వాయుమండల సేన ఉంది, దురాత్మల సమూహం ఉంది. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ప్రతి ఒక్కరిని పట్టుకొని పీడిస్తూ ఉంటాయి. అవే వాటి కోరికలు తీర్చుకోవడానికి వీళ్ళ మీదకి దాడి చేస్తూ ఉంటాయి, వీళ్ళ మీదకి వస్తూ ఉంటాయి. వాటికి కొన్ని ఉంటాయి. కొన్ని విగ్రహాలను పెట్టుకుని ఆ విగ్రహాలు తెస్టేసి కూర్చుంటాయి. నాటిలో తెస్టేసి కూర్చుని నాకు అది కావాలి తీసురా, నాకు ఇది కావాలి తీసురా. అందరూ కూడా మాట్లాడుతుంటారు. అరే ఇక్కడ ఇది మాట్లాడింది బొమ్మ మాట్లాడింది, ఈ బొమ్మలు మాట్లాడుతున్నాయి ఏంటి అనుకుంటే, నాకు కావాల్సింది తీసుకురా వచ్చి పెట్టు. ఈ బొమ్మను చూడండి, అది తినేసింది, బొమ్మను చూడండి ఇది తాగేసింది అని చెప్పుకుంటుంటా. ఇవన్నీ కూడా దురాత్మలు, దయ్యపు ఆత్మలు. కొంతమంది దయ్యం పీడిస్తుంటాయి. దయ్యపాత్మలు ఇవి పట్టుకొని పీడిస్తుంటాయి. దయ్యాలు ఏం చేస్తుంటే అటు కోరికలు తీర్చుకోవడానికి నాకు ఆ కూర కావాలి, నాకు ఈ కూర, చేపల కూర కావాలి, నాకు మాంసం కూర కావాలి అని వాటి కోరికలు తీర్చుకుంటాయి. ఇంకొకటి చెప్పమంటారా, నేను తమిళనాడులో చూశాను. వారు అక్కడ చనిపోయిన వాడికి ఏమేమి కావాలో, వాడి కోరికలు ఏంటో, వాడు ఏం తాగుతాడో ఆ సిగరెట్లు, తర్వాత ఆ మందు బాటిల్లో తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఆ భోజనం వాడికి నచ్చిన భోజనం పెట్టేవాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగా. నచ్చిన భోజనం ఏమైతే ఎక్కువగా తింటారో వాళ్ళు ఆ భోజనం పెట్టేవాళ్ళు. ఆ మందు, ఆ సిగరెట్లు అక్కడ పెట్టేవాళ్ళు. ఏంటమ్మా ఇదంటే, మా వచ్చి తాగుతాడు, మా వచ్చి తింటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అటు ఇటు చూసి ఆ పొద్దు పోగానే ఎవడో వచ్చి దాన్ని పట్టుకొని తాగేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరు లేకపోతే వాళ్ళే కానిచ్చేస్తారు. నిజమే ప్రియులారా, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి మనం. దయ్యపు పనులు, దయ్యపు కార్యములు ఇవన్నీ కూడా దురాత్మలు. ఆ దురాత్మలు వచ్చి మనుషులను పట్టుకొని పీడిస్తూ వాటి కోరికలు, వాటి ఆశలు తీర్చుకుంటూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. అవి పట్టుకొని పీడించి ఎంతవరకు ఎదటి వాడిని రెచ్చగొట్టడం, ఎదటి వాడి మీదకి వెళ్ళటం, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా కొన్ని ఆత్మలు ఉంటాయి. ₹1 మన చేతిలో మెదులుతుంటే చాలు, కళ్ళు కనపడవేక, కళ్ళు నెత్తికి ఎక్కిపోతుంటాయి. రూపాయి సంపాదనలో ఉంటే అసలు ఏం కనపడదు ఇక. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక నా అంతటోడు లేడు అనుకుంటా. దేవునికి మహిమ కలుగునుగా. సాచి కొడతాడు ఒక దెబ్బ దేవుడు, అంతే, మళ్ళీ తిరిగి చూడలేనంతగా.
దేవునికి మహిమ కలుగును గాక. రకరకాల స్వభావం కలిగిన వారండి. ఈ దయ్యపాత్మలు చేసే రకరకాల పనులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దురాత్మలు చేసే పనులు. రకరకాల ఉంటాయి. ఒక్కొక్కడు తిండిపోతు. వాడు ఎందుకు అంత తింటున్నాడో అర్థం కాదు ఎదుటి వాడికి. తింటూ ఉంటాడు. అది కూడా దయ్యపాత్మే. ఈ దురాత్మలు చేసే పనులవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా. ఆయన వాటిలన్నిటి కూడా బంధించి భద్రం చేసి ఉంచాడు. నిత్య పాశముతో ఆయన బంధించి ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ మహాదినము కోసం ఆయన బంధించి ఆ తీర్పు కోసం వాటిని కట్టిగా చీకట్లో బంధించి ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ధ్యానించుకుందాం. చూడండి, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కట్టిగా చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తీర్పు ఉంది, ఖచ్చితమైన తీర్పు. నువ్వు ఏ క్రియలు చేసావో, ఏ పనులు చేసావో వాటి తీర్పు ఉంది. మనం అనుకోవచ్చు ఇదే జీవితం అనుకోవచ్చులే. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు తీర్పులో నిలబడాలి. నువ్వు లోకంలో ఏ పని చేసావు, ఏం చేసావు మొత్తం అంతా కూడా అక్కడ రాయబడి ఉంటది. నీ జీవితం అంతా కూడా నువ్వు ఎలా జీవించాలనే ముందుగా రాశాడు దేవుడు. నువ్వు అలా జీవించావా లేదా? నీ ఇష్టానుసారిగా నువ్వు జీవించి, నీ ఇష్టానుసారిగా నువ్వు ఉండి, నీ ఇష్టానుసారిగా తాగి, నీ ఇష్టానుసారిగా తిరిగి నీ ఇష్టమైన జీవితం నువ్వు జీవిస్తే రేపు పొద్దున దేవునికి లెక్క చెప్పాలి. ప్రతి విషయంలోనూ లెక్క చెప్పాలి దేవునికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి పాపం చేయటం వలన దేవుని సన్నిధి నుంచి వారు ఏదైనా తోటలోంచి వెలగొట్టబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదాము అవ్వలు ఎందుకు వెలగొట్టబడ్డారండి? దేవుని సన్నిధి నుంచి ఎందుకు తోసివేశాడు దేవుడు అంటే, రెండవదిగా ఆదాము చేసిన దోషము, ఆదాము చేసిన పాపం ఏంటి? ఆజ్ఞ అతిక్రమించడమే. ఆదామా నువ్వు ఆ ఫలము తిన్నారు నిత్యంగా నువ్వు చేస్తావు అంటే అదే ఫలము తిన్నాడు, తెలిసి కూడా తిన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తెలిసి తిన్నది ఒక పాపం అయితే, రెండోది తనకి ఏం తెలియనట్టుగా తన భార్య మీద నెట్టివేయటం రెండో పాపం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్త్రీ నాకు ఇచ్చింది, అది నేను తిన్నాను. అరే ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా ఈ ఫలం మనం తినలేదే, మనం ఎప్పుడు ఈ ఫలం తినలేదు. ఈ ఫలం ఎక్కడిది? నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని అడిగాడా? అడగల. ఎందుకంటే ఆల్రెడీ తన భార్య ఆదాము తెలుసు తన భార్య తప్పిపోయింది. తన భార్య తప్పిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దేవుని ముందు నిలవలేం. ఇప్పుడు నేను పరిశుద్ధులై ఉంటే నా భార్య వేరైపోతుంది. భార్యను వదిలిపెట్టలేక ఇతను కూడా ఏం చేశాడు? భార్య ఇచ్చింది కదా, కళ్ళు మూసుకుని తినేసి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. జాగ్రత్త పురుషులారా, మీ భార్యలు ఏ పెడితేవి తినమాకండి, ఆలోచించుకొని తినండి. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అవ్వమ్మలు తక్కువలేం కాదు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ మధ్య ఏవో కలిపి పెట్టేస్తున్నారంట. దేవునికి మహిమ కలుగును కాక. నిజమే పిల్లరా, పాపం చేయటానికి కారకురాలు అయిపోయింది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంది ఆ మాట. చూడండి 3:24 చూడండి. ఆ అధ్యాయం అంతా అదే. ఆదాము ఎలా తప్పిపోయాడు అనే దాని గురించి ఉంది. అప్పుడు ఆయన ఆదామును వెలగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడైనా
ఆదాము వెళ్ళి మరిపడి ఆ ఏదైనా వనంలోకి వెళ్ళి ఆ జీవవృక్ష ఫలమును తింటాడేమో అని చెప్పి దేవుడు ఏం చేశాడు, మరిపడి ఆ ఏదైనా వనంలోకి అడుగు పెట్టనివ్వకుండా ఖడ్గజ్వాలలను కావలి ఉంచాడు, తన దూతలను కావలి ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆదాముకి మరిపడి వెళ్ళే అవకాశం లేకుండా దేవుడు గింటి వేశాడు. కారణం ఏంటి? దేవుని మాటను తృణీకరించటం. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడి మాటను మీరిపోయాడండి, తృణీకరించాడు. దేవుని మాటను తృణీకరించాడు. తినకూడదు, చేయకూడదు, ఈ పని నువ్వు చేయొద్దు, తినొద్దు అన్నాడు. తినకూడదన్న ఫలమును తినేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. అది కూడా ఎలా తిన్నాడు? నీవు దేవతలు అయిపోతారు మీరు అని చెప్తే తినేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకని ఇంకా ఇవి నాకు అక్కర్లేదు అని చెప్పి దేవుడు ఏం చేశాడు, త్రోసి వేశాడు ఏదైనా వనం నుంచి. దేవునికి మహిమ కలుగునుగా. ఇక మూడోదిగా ఇంకొక వ్యక్తిని మీ ముందు తీసుకొచ్చి నేను ముగిస్తాను. సౌలు రాజు గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇతను ఏం చేశాడు? దేవుని ఆజ్ఞను పాటింపనందున దేవుడు అతనిని రాజుగా విసర్జించి వేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. అతని సన్నిధి నుంచి దేవుడే వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ఇతను రాజు నాకు పనికిరాడు. చూడండి, మొట్టమొదటి ఇశ్రాయేలు రాజైన సౌలు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు. ఎంతటి ఆధిక్యతనిచ్చాడో చూడండి. ప్రథమ ఆధిక్యత అతడే పొందుకున్నది. దేవునికి మహిమ కలుగునుగా. అంతకుముందు రాజులు ఎవరు లేరు, కానీ మొట్టమొదటి ఇశ్రాయేలుకు రాజుగా నియమించుకున్నాడు, ఎన్నుకున్నాడు సౌలుని. కానీ దేవుని నుంచి అతను వైదొలిగిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. అతడు దేవునికి దూరం అయిపోయాడు. అతను దేవునికి దూరం అయిపోయిన తర్వాత యెహోవా ఆత్మ సౌలును విడిచి వెళ్ళిన తర్వాత యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరసింది. అతనికి దురాత్మ పట్టింది. దేవునికి మహిమ కలుగునుగా. సౌలుకి పట్టిన దురాత్మ, దేవుని ఆత్మ అతని నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతనిలోకి ఏమొచ్చింది? దేవుని దురాత్మ వచ్చింది. దేవుని నిజమే పిల్లరా, జాగ్రత్త. దేవుని ఆత్మని పోగొట్టుకోవద్దు. దేవుని ఆత్మ దూరం అయితే దురాత్మలు వచ్చి కూర్చుంటాయి. ఒకడు ఇల్లు చక్కగా తుడిచాడంట, నీట్గా పెట్టాడు, కానీ దేవుని చేర్చుకోవాలా. నీట్గా చక్కగా పెట్టుకున్నాడు. అయితే వాడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయిన దురాత్మ ఒకటి ఉంది. అది అంత లోకమంతా అటు ఇటు తిరిగింది, దానికి ఎక్కడ స్థానం దొరకలా. సరే, నేను విడిచిపెట్టి వచ్చిన ఆ ఇంటికి వెళ్దాము కదా అని చెప్పి మరిపడి వచ్చి చూసిందంట. ఇల్లు ఎలా ఉంది? చక్కగా నీట్గా తుడిచిపెట్టి ఉందంట, నీట్గా ఉందంట. అది రావటమే కాదు, ఇంకా 7 ఆత్మలను దురాత్మను తీసుకుని వచ్చి మొత్తం తెస్టేసి కూర్చునంటే ఇంట్లో. దేవునికి మహిమ కలుగునుగా. అందుకని నీ ఇల్లు అనబడిన గుడారంలో నా ప్రభు స్థానం ఇవ్వాలి. వేరే ఎవరికో నువ్వు స్థానం ఇచ్చావంటే వాటితో పాటు ఏవేవో వచ్చి కూర్చుంటాయి. ఎవరెవరు వచ్చి కూర్చుంటారు, లోపల దురాత్మలు వస్తాయి. కాబట్టి నీవు నా ప్రభుకు స్థానం ఇస్తే నా ప్రభు వచ్చి నీ ఇంటిలో కూర్చుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, మొదటి సమూయేలు 16వ అధ్యాయం 14వ వచనం. 16:14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెంబడించున్నది, మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞేయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. చూడండి, సితార చమత్కారంగా వాయించగల ఒకరిని విచారించి మాకు సెలవేము,
దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతను చితార చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో చెప్పారు. దేవునికి మహిమ కలుగును. చూడండి పిల్లారా, దేవుని ఆత్మ కలిగిన వారు ప్రవక్తుల్లో ఒకడు సౌలు అయి ఉన్నాడా? ఈ సౌలు ప్రవక్తుల్లో ఒకడై ఉన్నాడా అని అన్ని పిలబడిన వారు, అంటే దేవుని అభిషేకం కలిగిన వాడు. ప్రవక్తుల్లో ఒక ప్రవక్తగా సౌలు కొనియాడబడిన వాడు. గొప్ప ఇశ్రాయేలుకి ప్రథమ రాజు అయిన సౌలు దేవుని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అతనిలోకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. ఈ దయ్యపు ఆత్మను వెళ్ళగొట్టడానికి మరిపడి దేవుని ఆత్మ కలిగిన వాడు ఒకడు కావాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు మరి ఒకరు కావాల్సి వచ్చింది. కారణం ఏంటి? ఇతడు దిక్కున్న దేవుని ఆత్మని ఇతను ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోగానే ఇతనిలోకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. ఎంత చూడండి, ఆ దురాత్మ వచ్చిన తర్వాత ఇతని పరిస్థితి ఎలా ఉందంటే, ఇతనికి మేలు చేస్తున్నవాడు, ఇతనికి ఆ దయ్యం పడితే ఆ దయ్యాన్ని వెళ్ళగొడుతున్నవాడు, ఇతను వాయిస్తుంటే ఆ దయ్యం పారిపోతూ ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆ దయ్యం పట్టుకుని ఏం చేస్తున్నాడు? అతన్నే చంపాలని చూస్తున్నాడు. మేలుకు చేసిన వాడికి కీడు చేయాలని తలస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా పిల్లారా, అతన్ని చంపాలి. ఇప్పుడు ఈ స్వభావం ఎవరిది? కయ్యను స్వభావం, అంటే అపవాది యొక్క స్వభావం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతవరకు ఎదటి వాడు మేలు చేస్తున్నాడండి, వాడికి దయ్యం పడుతుంది. దయ్యం పట్టిన వాడిని ఏం చేస్తున్నారు? ఈ స్వరమండలం తీసుకొచ్చి వాయించి పాటలు పాడితే ఆ దయ్యం పారిపోతుంది అక్కడి నుంచి. దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని ఆత్మలో పరవశిస్తూ ఆ కీర్తనలో అందరూ పాటలు పడుతుంటే, ఆ వాయిద్యంలో వాయిస్తుంటే దయ్యం అక్కడి నుంచి పారిపోతుంది. ఆ దయ్యం పారిపోతుంటే వీడేం చేస్తున్నాడు? ఆ దయ్యం ఏం చేస్తుంది? వీళ్ళలో ఉండి వాడిని వాయించేవాడిని చంపేయాలి, ఆ దయ్యం వేలగొట్టేవాడిని చంపేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వీళ్ళు తెస్సేసుకుని కూర్చోవచ్చు కదా, పర్మనెంట్ గా వీడిని వాడుకోవచ్చు కదా. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లారా, దేవుని ఆత్మ కలిగిన వాడు తను పోగొట్టుకున్నాడండి. దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు, ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు, అతనికి ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ఈ రోజున ఎలా ఉన్నాడంటే కర్ణ పిశాచాలని ఆశ్రయించే స్థాయికి దిగజారిపోయాడు. ఒకప్పుడు ఉన్నతమైన పర్వతాల మీదకి ఎక్కినవాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? కర్ణ పిశాచాలని ఆశ్రయించే స్థాయికి దిగజారిపోయాడండి సౌలు. ఎంత భయంకరమైన దారుణమైన పరిస్థితి! ఆ దురాత్మను బట్టి ఎంత హీన స్థితికి తీసుకొచ్చేయచ్చు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే పిల్లారా, దేవునికి విరుద్ధమైన పాపంలో పడిన లేక ఆజ్ఞను మనం అతిక్రమించిన ఆయన సన్నిధి నుంచి ఆయన ఏం చేస్తాడు? మనల్ని వెలివేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. లేదా త్రోసి వేస్తాడు, వెలివేయటమో లేదని త్రోసి వేస్తుంటాడు. పాపం మనలను దేవుడి నుంచి వేరు చేస్తుంది. పాపం ఏం చేస్తుంది? మనల్ని దేవుడి నుంచి వేరు చేస్తుంది, దేవుడికి దూరం చేస్తుంది. మన పాపం, మనం చేసే పాపం దేవుడికి దూరం చేస్తుంది. కారణం ఏంటయ్యా అంటే, అపవాది మనలో స్వరపడి, అపవాది వాడిలో పాపం చేసిన వాడిలో స్వరపడి అపవాది వాడిని దేవునికి దూరం చేస్తుంటది. కాబట్టి నీవు పాపానికి దూరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాపానికి దూరంగా ఉండాలని ఏం చేయాలి? సువార్త మనల్ని దగ్గర చేస్తుంది. ఎవరి దగ్గరే? దేవునికి దగ్గర చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొద్దకు తిరిగి మనం వెళ్ళడానికి మార్గాన్ని మనం సంపాదించుకునేట్లు చేస్తుంది సువార్త. దేవునికి మహిమ కలుగును గాక. కానీ యేసయ్య మనల్ని క్షమించడానికి ఆయన మన పాపాలను పరిహరించి మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన స్వరూపం ఆయన రూపం మనకిచ్చి మనము రూపాంతరము చెందినంతగా ఆయన తన మార్గాలను సిద్ధపరిచినాడు.
మనము రూపాంతరం చెందాలి. ప్రభు రూపంలో, ప్రభు పోలికలో మనం మార్చబడాలి. మనం చేసిన పాపాలు, దోషాలు అన్ని కూడా పరిహరించబడాలి. అప్పుడు మనము ఆయన రూపంలో మార్చబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఆ, ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలోకి ఎలా వచ్చే చూడండి పిల్లారా. ఒక్క మనిషి ద్వారా పాపమును, పాపం ద్వారా మరణం వచ్చే. ఎవరి ద్వారా? అది ఆదాము ద్వారా. ఆదాము చేసిన పాపమే అతని ద్వారా లోకంలోకి మరణం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. అతను చేసిన పాపాన్ని బట్టి పాపం మరణము లోకంలోకి అందరి మీదకి వచ్చింది మరణం. ఎందుకంటే ఒక్కడి చేసిన అవిధేయత. మరి నీవు చేస్తున్న అవిధేయత, మరి నీ బిడ్డలు ఏమైపోతారు? నీ బిడ్డలు ఏమైపోతారు? ప్రియులారా, నీవు అవిధేయత చేస్తే అది నీతో పోదు, నీ బిడ్డలు ఉంటుంది, తరాలు ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 6వ అధ్యాయం 6వ అధ్యాయం 23వ వచనం. 6వ అధ్యాయం రోమా పత్రిక 6వ అధ్యాయం 23 వచనం. ఎలయనగా చూడండి, పాపము వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. దేవునికి మహిమ కలుగు. పాపం చేసావా, పాపం వల్ల నీకు మరణం వస్తుంది. కానీ నా ప్రభు, నువ్వు మేలు చేసేవా, నా ప్రభు వల్ల నీకు నిత్య జీవం వస్తుంది. నీ పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉన్నావు అనుకో, నీకు నిత్య జీవం ఇస్తాడు నా ప్రభు. నువ్వు పాపం చేసావనుకో, దానివల్ల నీకు మరణమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు నోటితో నీ ఒప్పుకున్న దానిని నీ హృదయమందు నువ్వు విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావు. నువ్వు నోటితో ఒప్పుకోవాలి, నా ప్రభు రక్షకుడు అని నువ్వు నోటితో ఒప్పుకోవాలి. నా ప్రభు నేను రక్షించడానికి సమర్థుడు నువ్వు నోటితో ఒప్పుకోవాలి. నా ప్రభు సమస్త కార్యం జరిపించాలని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు విశ్వసించాలి. అలా విశ్వసించినప్పుడు నా ప్రభు నిన్ను రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నీ నోటితో, ప్రభువా నువ్వు నన్ను రక్షించు, నువ్వు ఎంత పాపమైనా సరే నన్ను రక్షించు, ఈ పాపం నుంచి నన్ను విడిపించి నన్ను రక్షించు అంటే ఆయన వెంటనే నీ పాపమును కడిగివేసి ఆయన పరిశుద్ధం నీకు ఇస్తాడు, ఆయన నీతి నీకు ఇస్తాడు, ఆయన రాజ్య వారసుని చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. నీ పాపాలను కూడా నీ నోటితో ఒప్పుకొని ప్రభుని అంగీకరించాలి. నీ నోటితో నువ్వు అంగీకరించాలి, నా ప్రభు నా రక్షకుడు ఇగో ఈ పాపాల నుంచి, ఈ దోషం నుంచి నన్ను విడిపిస్తాడు అని చెప్పి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, మీ ముందు నేను ముగ్గురు వ్యక్తులు ఉంచాను. ఎవరు? కయీను ఉంచాను, రెండోది ఆదామును ఉంచాను, మూడోది సౌలును ఉంచాను. ఈ ముగ్గురు కూడా దేవుని సన్నిధిని త్రోసివేయబడిన వారే. కానీ ఒకప్పుడు చూస్తే ఎంతో ఘనంగా ఉన్నవారు, ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన వారు, ఉన్నతమైన ఆ ఎత్తైన పర్వతానికి ఎక్కిన వారు వీరు. కానీ అక్కడ నుంచి పడిపోయారు. అపవాది ఏ విధంగా భూమి మీద పడిపోయాడో, అత్యున్నత సింహాసనం దగ్గర ఉండేవాడు, ఎవరికి లేని ఆధిక్యత దేవుడు అతనికి ఇచ్చాడు. కానీ వాడిని అక్కడి నుంచి పడవేశాడు, త్రోసివేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి, యథార్థవంతులు ఉండి, పరిశుద్ధతలో నీతిలో నిష్కలంకులమై ఉండి, ఆయన పోలికలో ఆయన రూపంలో మనం మార్చబడడానికి, మనము రూపాంతరం చెందడానికి మనం సిద్ధపడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కయీను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదేను నాకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడిన వారు వేరు. మరి నీవు నా దేవుని సన్నిధిలో నిత్యము నిలిచి ఉండేలాగా ప్రార్థన చేస్తామా? ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 ప్రార్థన. మరి
ఆపేసి